హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవితా బొటిక్. ఈరోజు టాపిక్ వచ్చేసి హ్యాండ్స్కి బ్లౌజ్ హ్యాండ్స్కి అండ్ నడుము పట్టీకి ఇన్విజిబుల్ పైపింగ్, అంటే కనిపించకుండా పైపింగ్ అనేది ఓన్లీ ఈ పైపింగ్ థ్రెడ్ ఒకటే కనిపించే విధంగా ఎలా స్టిచ్ చేసుకోవాలో వివరంగా ఈ వీడియోలో చూద్దాము. ఇది బొటిక్ స్టైల్లో ఫినిషింగ్ ఉంటుందన్నమాట. మనము ఆర్డర్ చేయించి బొటిక్స్లో ఇచ్చుకుంటాం కదా బ్లౌజు, ఆ విధంగా ఫినిషింగ్ చేయటం నేను ఈ విధంగా చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే నేను చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. చూసారు కదా, ఇక్కడ షోల్డర్ దగ్గర నేను ఆల్రెడీ ఇన్విజిబుల్గా షోల్డర్ జాయిన్ చేసి ఈ పైపింగ్ చేశాను. అది ఎలా చేశాను అన్నది ప్రీవియస్ వీడియో చూసిన వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది. ఆ వీడియోని చాలామంది చూసి నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేశారు. చాలా కామెంట్స్ వచ్చాయి ఫ్రెండ్స్, అవి నాకు బాగా ఎంకరేజింగ్ అయ్యి నేను నెక్స్ట్ ఈ విధంగా నడుము పట్టీని అండ్ హ్యాండ్స్ని కూడా ఎలాగా ఇదే విధంగా ఇన్విజిబుల్ మెథడ్లో ఎలా స్టిచ్ చేయాలన్నది వీడియో చేసి మీకు చూపించాలనుకుంటున్నాను. వీడియోని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేస్తేనే మా వీడియోస్ నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తాయి. వీడియో స్టార్ట్ చేసేద్దామా. ఈ పైపింగ్ పట్టీ మాత్రం స్ట్రైట్లో తీసుకోవాలన్నమాట. సో దీనికి వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ హ్యాండ్స్కి తీసుకోవాలి. హ్యాండ్స్కి తీసుకుంటున్నాను పైపింగ్ స్టిచ్ చేయటము. ఈ పట్టీ సేమ్ అదే మెథడ్లో ముందు వీడియోలో నేను చూపించినట్లు 1.5 ఇంచ్ విడ్త్లో కట్ చేసుకోండి. ఒకవేళ మీకు కొంచెం చేయి తిరిగి కాస్త పని కొంచెం అనుభవం ఉన్న వాళ్ళైతే 1.5 ఇంచు తీసుకున్నా సరిపోతుంది. నెక్ పట్టీకి మాత్రం క్రాస్లో ఈ విధంగా పెట్టి కట్ చేయాలి. అదే హ్యాండ్స్కి కానీ నడుము పట్టీ కానీ స్ట్రైట్లో కట్ చేస్తే సరిపోతుంది. ఈ పీస్ని చెప్తున్నాను అనమాట. స్ట్రైట్లో కట్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అంటే క్లాత్ ఎక్కువ పట్టదు మనకి ఈ హ్యాండ్స్కి నడుము పట్టీకి కట్ చేసినప్పుడు. సో కరెక్ట్గా సమానంగా కట్ చేసుకొని ఈ ఎక్స్ట్రాస్ ఇలాగ చిన్న చిన్నవి మనం ముక్కలైనా కట్ చేసుకొని జాయింట్ చేసేసుకోవాలి. ఈ విధంగా క్రాస్గా జాయింట్ చేసుకోవాలి. ఈ క్రాస్ జాయింట్ చేసుకోవడం అనేది నేను ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చూపించాను ఫ్రెండ్స్. ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు డీటెయిల్గా తెలుస్తుంది. సో ఈ థ్రెడ్ని ఇలా మిడిల్లో పెట్టుకొని మిడిల్కి చక్కగా ఫోల్డ్ చేసేసి సింగిల్ పుట్ పెట్టుకొని మిషన్కి, ఇది మీ మిషన్ పెద్దదైనా చిన్నదైనా మిషన్ మోడల్ ప్రకారం మీరు టైలరింగ్ మెటీరియల్ షాప్లోకి వెళ్తే వాళ్ళని అడిగితే ఇస్తారు, మన మిషన్ సైజుని బట్టి సింగిల్ ఫుట్ అంటే. సో ఇది మాత్రం కంపల్సరీగా గుర్తుపెట్టుకొని సింగిల్ ఫుట్ అయితే తెచ్చుకోండి ఫ్రెండ్స్, అప్పుడే ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది. కొంచెం జాగ్రత్త అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, నేను ఎలా పక్క నుంచి కుడుతున్నానో స్టిచ్ అనేది. కొంతమంది నన్ను అడిగారు, ఎలాగ మీరు ఎంత నీట్గా కుడుతున్నారు, థ్రెడ్ పక్క నుంచి స్టిచ్ రావట్లేదని. నిదానంగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఇక్కడ ఈ జాయింట్ చేసిన ఈ పార్ట్ని లోపల ఓపెన్ చేసి గోరుతో గీరాను కదా, సో దాన్ని అలాగే ఓపెన్ చేసి ఆ ఓపెన్ పైన థ్రెడ్ పెట్టి మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఫోల్డ్ చేసి ఈ పైపింగ్ని అయితే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫోల్డ్ చేసినప్పుడు కరెక్ట్గా కూర్చోదు కదా, ఇది కొంచెం స్టిఫ్గా ఉండే క్లాత్. సో దీన్ని నేను ఇలాగా గోరుతో ఇలా గీరేసుకొని ప్రెస్ చేసి జాయింట్ చేస్తున్నాను. ఈ స్టిచ్ చేసేటప్పుడు ఇంకో విషయం గమనించాల్సింది ఏంటంటే, స్టిచ్ ఎప్పుడు టైట్గా స్టిచ్ చేసుకోండి, అంటే చిన్న కుట్టు పడేట్టు. సో ఇది స్టిచ్ చేసిన తర్వాత థ్రెడ్ కట్ చేసుకున్నాను, ఎందుకంటే ఇది కావాల్సినంతే నేను తీసుకొని పట్టి స్టిచ్ చేసుకున్నాను అనమాట పైపింగ్ థ్రెడ్కి. ఇది కరెక్ట్గా మార్జిన్ ఒక 1/2 ఇంచ్ కన్నా కొద్దిగా ఒక పాయింట్ తక్కువ ఉంచుకొని మిగతా ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసేసుకోవాలి. అది ఎందుకో నేను చెప్తాను, ఎందుకు ఇంత వివరంగా మార్జిన్ చెప్తున్నాను అనేది నేను మీకు కుట్టే విధాన్ని బట్టి తెలుస్తుందన్నమాట. సో ఫస్ట్ మనము జనరల్గా అయితే మనకి లైనింగ్ అటాచ్ చేసేసుకొని హ్యాండ్స్కి అప్పుడు పైపింగ్ చేసుకుంటాం కదా. సో ఈ మెథడ్లో, ఈ ఇన్విజిబుల్ మెథడ్లో మాత్రం ఈ విధంగా ఉంటుంది. ఈ ఎక్స్ట్రా పీస్ పడిందనమాట బ్లౌజ్కి లూజ్ని బట్టి. సో ఎక్స్ట్రా పీస్ అటాచ్ చేసుకున్నాను కరెక్ట్గా. అంటే ఈ లైనింగ్ కూడా మనం చూసుకోవాలి ఇప్పుడు పైన ఏది అనేది. కరెక్ట్ సైడ్ లైనింగ్ వైపుకి పెట్టుకొని మనం మార్జిన్ అయితే ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకొని కట్ చేసుకుంటాం కదా లైనింగ్కి, లూజ్ దగ్గర, హ్యాండ్ లూజ్ దగ్గర, ఆ మార్జిన్ ప్రకారం, ఆ లైన్ ప్రకారం ఈ పైపింగ్ పట్టీని లైనింగ్ పైన జాగ్రత్తగా నీట్గా అటాచ్ చేసుకోవాలి. లాగొద్దు ఫ్రెండ్స్, ఈ థ్రెడ్ని లాగామంటే లైనింగ్ పార్ట్ని కానీ ఈ థ్రెడ్ని కానీ లాగితే మనకి గుంజినట్లు అవుతుందన్నమాట. నిదానంగా అబ్జర్వ్ చేయండి, నేను చెయ్యి అలా పెట్టి చేస్తున్నాను అన్నది మీకు చాలా డీటెయిల్డ్గా చెప్పడానికి నేను చాలా ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేశారంటే మీరు ఈ మెథడ్ని మిస్ అయినట్లే. సో అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా పట్టుకొని నిదానంగా జస్ట్ మనం దానికి సపోర్ట్ ఇవ్వటమే. స్టిచ్చింగ్ ఎలాగో మిషన్ తొక్కేటప్పుడు ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది క్లాత్ అనేది.
సో, మనం ఏం చేయాలంటే, మనము దాని టెక్నిక్‌కి మనం ఏ విధంగా స్టిచ్ చేయాలనుకుంటున్నామో దానికి మనం సపోర్ట్ ఇస్తూ ముందుకు జరుపుకోవాలంతే. జస్ట్ హోల్డ్ చేసుకోవాలి. మనం ఎటువైపు నుంచి దారం స్టిచ్ పడాలో అలాగా హోల్డ్ చేసుకోవాలే గానీ క్లాత్‌ని లాగకూడదు. అదేవిధంగా రెండో సైడ్ గూడా మీరు గమనించాల్సిందేమంటే, మీరు చూసారంటే ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర చిన్న కట్స్ ఉన్నాయి కదా! అటు సైడ్, ఇటు సైడు ఇవి ఎదురు బెదురు ఉండాలి. అదేవిధంగా లైనింగ్ పార్ట్ అనేది పై వైపున అంటే రివర్స్ వైపున కాదు. అదెలా తెలుస్తుందంటే మీరు సైడ్ జాయింట్స్ పడితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ జాయింట్స్ కుట్టు అనేది లోపలికుంటుందనమాట. దాన్ని బట్టి మీరు తెలుసుకోవాలి. సో, ఇదే విధంగా మనం ఇది పైన పెట్టాం కదా! దీనికి కరెక్ట్ సైడ్ లోపలికుండేట్లు. సో, ఇది ఆర్మ్ రౌండ్ కట్ అనేది ఇటు సైడ్ ఉంది కదా! ఇదే కట్ ఇటు రావాలి. అదేవిధంగా రివర్స్ సైడ్ మనకు కనిపించేట్లుండాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఇది ఎదురు బెదురుగా ఉండాలి. సమానంగా ఉండేది. ఈ అడుగున రివర్స్ క్లాత్, పైన కూడా రివర్స్ క్లాత్ ఉండాలి. అదేవిధంగా ఆర్మ్ రౌండ్స్ అనేది కరెక్ట్‌గా ఈక్వల్‌గా ఉండాలి. ఇప్పుడు నేను చెప్పినట్లు ఫ్రంట్ ఆర్మ్ రౌండ్‌కి చిన్న కట్ పెట్టుకుంటాం కదా! 2 సైడ్‌లు. కటింగ్ మీరు చూసుంటే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. నేను ఆల్రెడీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేశాను. నార్మల్‌గా బ్లౌజ్ ఈజీ మెథడ్‌లో ఎలా కట్ చేసుకోవాలి, ఈవెన్ బిగినర్స్ అయినా సరే అని అన్నట్లు నేను ఆ వీడియో చేశాను. ఒకసారి ఛానల్‌కెళ్ళి ఆ వీడియో చూస్తే మీకు ఈ ఈ చిన్న చిన్న కట్స్ ఏంటి, ఆర్మ్ రౌండ్ కట్ ఏంటి అనేది డీటెయిల్‌గా అర్థమవుతుంది. ఇక్కడ మిడిల్‌కి ఫోల్డ్ చేసి ఒక చిన్న కట్ పెట్టుకుంటాం గదా! ఒక ఫోల్డ్ చేసే కదా హ్యాండ్స్ కట్ చేసేది. కనీసం అనుభవం ఉన్న మీకైతే ఈజీగా అర్థమవుతుంది. సో, ఈ కట్ మిడిల్‌లో కలిసేటట్లు పెట్టుకొని ఈ విధంగా చూసారా, మెయిన్ క్లాత్ కరెక్ట్ సైడ్ ఉంది. తర్వాత ఈ పైపింగ్ థ్రెడ్ వచ్చింది. తర్వాత లైనింగ్ వచ్చింది. ఈ లైనింగ్ బ్యాక్ సైడ్ ఉందనమాట. ఎందుకు నేను ఇటు సైడ్ తిప్పానంటే, మనకి ఇక్కడ పైపింగ్ స్టిచ్ చేసినప్పుడు లైనింగ్ పైన ఒక థ్రెడ్ కనిపించేది కదా! బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా స్టిచ్ చేసినట్లు. ఆ థ్రెడ్ పైనుంచి ఏయటం ఈజీగా ఉంటుందని నేను ఇప్పుడు బ్యాక్ సైడ్‌కి మలిచి ఈ పైపింగ్ థ్రెడ్ పక్క నుంచి ఒక థ్రెడ్ స్టిచ్ అనేది ఉంటుంది కదా! మనం ఇప్పుడు స్టిచ్ చేసుకున్నాం కదా లైనింగ్‌కి. సో, ఆ థ్రెడ్ మీద నుంచి థ్రెడ్ పడాలని మళ్ళీ నెక్స్ట్ ఈ అటాచ్‌మెంట్ అనేది. సో, నేను ఇటు సైడ్ పెట్టేసి ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను. ఇది కూడా సేమ్ ఇంతే ఫ్రెండ్స్. జాగ్రత్తగా 2 జస్ట్ అటాచ్ చేసుకోవాలి. మార్జిన్ ప్రకారం సెట్ చేసుకొని ఈ స్టిచ్ ప్రకారం జాయిన్ చేసుకోవాలి. అది కూడా కొంచెం టైట్‌గా థ్రెడ్ పక్క నుంచి పడేట్టు చూసుకోండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారంటే ఈ కట్ అనేది ఆర్మ్ రౌండ్ కట్ ఫ్రంట్ చంక లోతు అంటారు కదా! అది అటు సైడ్ ఉంది. అంటే ఇప్పుడు మన సైడ్ ఉండాలనమాట. మిషన్ వైపుకి నార్మల్‌గా బ్యాక్ సైడ్ ఉండే హ్యాండ్ రౌండ్ ఉండాలి. ఇది చూడండి నేను చూపిస్తున్నాను. ఈ ఆర్మ్ రౌండ్ కట్ ఉంది కదా! ఇలాగా. సో, ఇది ఆపోజిట్‌లో ఉంది కాబట్టి ఇప్పుడు ఇటు చివరకు వచ్చేయాలి. మిషన్ దగ్గర ఉండకూడదు. ఇప్పుడు నేను మిషన్ మీద పెట్టే చేపు బ్యాక్ సైడ్ ఆర్మ్ రౌండ్ వస్తుంది. ఇది బ్యాక్ సైడ్ ఆర్మ్ రౌండ్. ఇప్పుడు ఇది కూడా బ్యాక్ సైడ్ ఆర్మ్ రౌండ్ పెట్టేసేయాలి. ఇలాగ ఎదురు బెదురుగా ఉండాలి. ఇది కంపల్సరీగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు గనక అటు ఇటుగా జాయిన్ చేశారంటే ఇది నేను ఆల్రెడీ చెప్పినట్టు ఈ పైపింగ్ థ్రెడ్ అనేది కొంచెం టైట్‌గా వేసుకుంటాం. కుట్లు ఊడదీయటం చాలా కష్టమవుతుందనమాట. అందుకని నేను ఇలాగా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మీరు కూడా విసుక్కోకుండా జాగ్రత్తగా చూడాలనే కదా నేను ఇంత డీటెయిల్‌గా చూపిస్తున్నాను. సో, మీరు కూడా నాలాగా పర్ఫెక్ట్ అవ్వాలి, ఇంకొకసారి కుట్లు ఓపెన్ చేసుకోకూడదనుకుంటే మీరు నేను చెప్పింది ఈ విధంగా ఫాలో అవ్వండి. ఈరోజు కాపోయినా రేపైనా 2, 3 సార్లు చేసిన తర్వాత అయినా సరే మీరు కూడా నాలాగా పర్ఫెక్ట్ అవుతారు. మధ్యలోకి ఇక్కడ షోల్డర్ మిడిల్‌కి కట్ అనేది కరెక్ట్‌గా సెట్ చేసుకోవాలి. ఎప్పుడూను ఏ హ్యాండ్ జాయింట్‌కైనా కూడా. సో, ఈ విధంగా జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు మిడిల్ ఎక్స్ట్రా ఈ థ్రెడ్‌ని కంటిన్యూ థ్రెడ్‌ని కట్ చేశాను. ఇది లైనింగ్ ఇలా ఓపెన్ చేసేసి ఇలాగ ఫోల్డ్ చేసి గోరుతో గీరేస్తే సెట్ అయిపోయి ఉంటుంది. కరెక్ట్‌గా ఈ లైనింగ్ ఎడ్జ్ మీద స్టిచ్ పడేటట్లు ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా నీట్‌గా లెవెల్‌గా వేసేసుకోవటం ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. అలా ప్రాక్టీస్ చేస్తేనే మన ఫినిషింగ్ అనేది నేను చెప్పినట్లు బొటిక్ స్టైల్‌లో ఉంటుంది. మనము ఏం కుట్టామా అన్నదానికన్నా ఎంత నీట్‌గా మన స్టిచ్ పడిందా అన్న దాని మీదే మన స్టిచ్చింగ్ క్వాలిటీ ఉంటుంది. అప్పుడే మనకి కస్టమర్స్ బ్లౌజ్ ఇవ్వటానికి ఇష్టపడతారు. ఒకసారి మన దగ్గరికొస్తే మనకి కస్టమర్స్ మిస్ అవ్వకుండా మనకే ఇస్తారనమాట. సో, ఈ విధంగా జాయిన్ చేసిన తర్వాత ఇక్కడ మిడిల్‌కి థ్రెడ్‌ని కట్ చేసుకున్నాను. దీన్ని ఇలాగ బ్యాక్‌కి మలిచి నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది మళ్ళీ ఒకసారి గోరుతో సెట్ చేసేసుకోవాలి గీరుకొని. దీన్ని ఇప్పుడు బ్యాక్ సైడ్‌కి ఇలాగ మనం వేసుకుంటాం కదా బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత. ఒక్కోసారి లైనింగ్ బయటకొచ్చేస్తూ ఉంటుంది. ఇలాగా హెమ్మింగ్ పట్టీ లేకుండా స్టిచ్ చేసినప్పుడు. కానీ ఆ ప్రాబ్లమ్ లేకుండా మనం ఏం చేయాలంటే ఇక్కడ కరెక్ట్ బ్లౌజ్ హ్యాండ్ మీదకి కూడా ఇదే విధంగా ఫోల్డ్ చేసేసి
ఈ ఎడ్జ్ నుంచి కరెక్ట్గా ఈ బ్లౌజ్ మీద నుంచి ఎడ్జ్ మీద నుంచి స్టిచ్ పడేట్టు నీట్గా ఫినిషింగ్తో స్టిచ్ అయితే వేసేసుకోవాలి. కరెక్ట్గా లెవెల్లో ఒకే లైన్లో వేయండి ఫ్రెండ్స్. అప్పుడే లుక్ చూస్తానికి చాలా బాగుంటుందన్నమాట. ఇదే విధంగా రెండో హ్యాండ్ని కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత కరెక్ట్గా ఈ లైనింగ్కి మిడిల్కో మెయిన్ ఏంటంటే మిడిల్ దగ్గర ఈ ఫోల్డింగ్ కట్ పెట్టుకుంటాం కదా, అక్కడ పిన్ పెట్టుకుంటే చాలు. ఒకవేళ బిగినర్స్ అయితే బ్లౌజ్ అంతా కూడా ఎక్కడ కావాలన్నా ఎక్కడికక్కడ పిన్స్ సెట్ చేసేసుకొని దాని ప్రకారం ఈ లైనింగ్ని ఫాలో అవుతూ ఎడ్జ్ మీద ఒక 1/2 ఇంచు మార్జిన్తో నీట్గా లూజ్ కుట్ అయితే వేసేసుకోవాలి. ఈ స్టిచ్ వేసేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ వచ్చేసి ఎక్స్ట్రా కట్ చేసుకుంటాం కదా, సో స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రాస్ అన్నీ ఈ విధంగా ట్రిమ్ చేసేసుకోవాలి ఫినిషింగ్తో. ఇదే విధంగా రెండో హ్యాండ్ని కూడా చేసేసుకోవాలి. లైనింగ్ అటాచ్ చేసుకొని ఎక్స్ట్రాస్ ట్రిమ్ చేసేసుకోవాలి. చూసారు కదా ఎంతో ఫినిషింగ్తో హ్యాండ్స్కి ఇన్విజిబుల్ పైపింగ్ రెడీ అయిపోయింది. కానీ వీడియో ఇంతటితో అవ్వలేదు ఫ్రెండ్స్. నేను స్టార్టింగ్లో చెప్పినట్లు నడుం పట్టీ దగ్గర కూడా ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా చేయాలో చూద్దాము. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నెక్ లైన్కి ఇన్విజిబుల్ పైపింగ్ త్రూఅవుట్ ద నెక్ లైన్ ఎలా చేశాను అన్నది చూపించాను కదా. సో అది చేసిన తర్వాత లైనింగ్ అటాచ్ చేసేసుకున్నాను. అటాచ్ చేసుకొని ఇంతకుముందు హ్యాండ్స్ని ఎలా అయితే ఎక్స్ట్రాస్ ట్రిమ్ చేసుకున్నానో అలా ట్రిమ్ చేసేసుకున్నాను. అన్ని వైపులా లైనింగ్ అటాచ్ చేసుకొని ఇప్పుడు మన మార్జిన్ ప్రకారం ఆల్రెడీ మార్కింగ్ పెట్టుకున్నాం కదా బ్యాక్ సైడ్ డాట్స్కి, ఆ డాట్స్ని స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసుకొని ఈ డాట్స్ని పక్కకి మలిచి గోరుతో గీరుకోవాలి. ఎటు పక్కకి అనేది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు సైడ్ మార్జిన్ వైపుకి మలవాలన్నమాట. ఇదిగోండి ఇలా సైడ్ మార్జిన్ వైపుకి మలిచి గోరుతో గీరాలి. అదేవిధంగా ఇటు సైడ్ కూడా మార్జిన్ వైపుకి మలిచి గోరుతో గీరాను. ఇప్పుడు ఈ పైపింగ్ పట్టీని నడుము పట్టీ దగ్గర మార్జిన్ కోసం పెట్టుకున్న మార్జిన్ ప్రకారం పెట్టుకొని ఒక పాయింట్ వదులుకొని దాని ప్రకారం కొంచెం లోపలికి పెట్టి ఈ పైపింగ్ని స్టిచ్ చేయాలన్నమాట. ఈ విధంగా సో అదేవిధంగా మనం ఆల్రెడీ స్టిచ్ చేసుకున్నాం కదా, ఇక్కడ బ్యాక్ డాట్స్ని అటు సైడ్కి మలిచేసాను. అదేవిధంగా ఇటు సైడ్ డాట్ని ఇటు సైడ్ మలిచేసి జాగ్రత్తగా జాయిన్ చేసుకోవాలి. ఈ ఎడ్జ్లో కూడా ఒక పాయింట్ తగ్గించి ఈ పట్టీని కట్ చేసేసాను అనమాట. నీట్గా ఫినిషింగ్తో పైపింగ్ పక్కనే స్టిచ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ నడుము పట్టి 2 ముక్కలు ఉందన్నమాట కాటన్ లైనింగ్. దీన్ని అటాచ్ చేసేసుకొని దీన్ని కూడా ఇలా ఓపెన్ చేసేసి గోరుతో ఇలాగా ఈ స్టిచ్ని ఓపెన్ చేసేసి బ్యాక్ సైడ్ గోరుతో గీరేస్తే ఫినిషింగ్తో ఉంటుంది. ఈ పట్టీ జాయింట్ అనేది ఫినిషింగ్తో రెడీ అయిపోయింది. సేమ్ ఇదే పార్ట్లో ఈ పైపింగ్ మీద పెట్టేసి కరెక్ట్గా ఇలా సెట్ చేసుకొని దాని పక్కన పైపింగ్ పక్క నుంచే స్టిచ్ పడేట్టు చూసుకోండి. సుమారుగా మీరు అబ్జర్వ్ చేశారంటే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కదా లైనింగ్ అనేది మనకు తెలుస్తుంది. లేదంటే బ్యాక్ సైడ్ నుంచి కరెక్ట్గా ఈ లైన్ ప్రకారం కూడా స్టిచ్ చేయొచ్చు. అంటే ఫస్ట్ పట్టీ పెట్టేసి ఈ నడుము పట్టీ పెట్టేసి తర్వాత ఇది పైన పెట్టుకోండి రివర్స్లో. అలా అయినా కూడా మీకు ఈజీగా వస్తుంది బిగినర్స్కి. సో ఇక్కడ మనకి నడుము దగ్గర ఇక్కడ డాట్ స్టిచ్ చేసాం కదా, అక్కడ చిన్నగా ఒక ఫోల్డ్ చేసుకుంటే మనకి ఇక్కడ నడుము దగ్గర లాగేయటం గుంజేయటం అనే ప్రాబ్లం నుంచి బయటపడిన వాళ్ళు అవుతారు. ఇది కూడా ఒక చిన్న టిప్ అనమాట. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే నేను చెప్పే ఈ టిప్స్ అన్నీ మీరు ఫాలో అవుతారు. ఇదే విధంగా రెండో సైడ్ డాట్ దగ్గర కూడా అలాగే చేయాలి. సో ఇక్కడ ఈ జాయింట్ని మాత్రం నడుము పట్టి జాయింట్ని చూసారు కదా, ఓపెన్ చేసి అలా స్టిచ్ చేసుకుంటే అక్కడ ఫోల్డింగ్ చేసినప్పుడు కరెక్ట్గా జాయింట్ అయినట్టు కాకుండా యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ క్లాత్ లాగే జాయింట్ అవుతుంది. ఈ విధంగా నడుము పట్టిని నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఈ డాట్ దగ్గర ఈ జాయింట్ దగ్గర మాత్రం చిన్న కట్ పెట్టేసుకోవాలి మార్జిన్ దగ్గర. అప్పుడే కొంచెం మలుపు తిరిపినప్పుడు ఈ పట్టీని ఫినిషింగ్తో పక్కకి బ్యాక్ సైడ్కి మెలి తిరిగి కరెక్ట్గా సెట్ అవుతుందన్నమాట. సో ఈ పట్టీని పక్కకి ఇలా మలిచి కరెక్ట్గా ఎడ్జ్ మీద నుంచి అంటే లైనింగ్ పైన స్టిచ్ పడేటట్టు స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇది కూడా ఎందుకు వేసానో నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, హ్యాండ్స్కి కూడా ఇదే విధంగా వేశాను. ఎందుకంటే హెమ్మింగ్ చేసినా కూడా ఈ పట్టీ అనేది బయటికి రాకుండా, అంటే వేసుకున్నప్పుడు అప్పుడప్పుడు బయటికి ఒక్కోసారి ఇలా పట్టీ బయటకు వచ్చేస్తుంది. ఆ ఫినిషింగ్ ఉంటేనే ఆ పట్టీ బయటికి రాకుండా ఉంటుంది. దీన్ని ఇలా బ్యాక్కి ఫోల్డ్ చేసేసి మెయిన్ పార్ట్ దగ్గర
ఈ అంచు దగ్గర మనం లైనింగ్కి ఎలా గోరుతో ఇలా ఫోల్డ్ చేసి గీరామో అదే విధంగా ప్రెస్ చేస్తే కరెక్ట్గా సెట్ అయి ఉంటుంది. యాజ్ ఇట్ ఈజ్గా మనం లైనింగ్ మీద ఎలా స్టిచ్ చేసామో అదే విధంగా బ్లౌజ్ ఎడ్జ్ మీద స్టిచ్ చేసేయచ్చు. లేదంటే ఐరన్ చేసుకుంటే కరెక్ట్గా ఈ పైపింగ్ పక్క నుంచి కూడా వేయచ్చు. నేనైతే కరెక్ట్గా ఈ బ్లౌజ్ పైనుంచే స్టిచ్ చేస్తాను. సేమ్ కలర్ థ్రెడ్ కాబట్టి ఫినిషింగ్ అనేది చాలా బాగా ప్రెస్ అయిపోయి ఉంటుంది. చూసారు కదా ఎంత బాగా ప్రెస్ అయిందో, మంచిగా ఫోల్డ్ అయింది. దీన్ని వెనక్కి ఇలా మలిచేసి ఒక పావించు వెడల్పు మార్జిన్ ఉంచుకొని ఈ పట్టీని కరెక్ట్గా సెట్ చేసుకుంటూ ఈ ఫోల్డింగ్ చేసాం కదా మనం ఈ డాట్ దగ్గర, అది మనకి ఎంతవరకు అవసరమో చూసుకొని అటు ఇటు సెట్ చేసుకొని మాత్రమే లూజ్గా స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. చూసారు కదా ఎంతో ఫినిషింగ్తో నడుం పట్టీ అనేది ఇన్విజిబుల్ పైపింగ్ రెడీ అయిపోయింది. సో నడుం పట్టీ ఒకటి మాత్రమే హెమ్మింగ్ చేసుకుంటే చాలు. నెక్కి కానీ హ్యాండ్స్కి కానీ హెమ్మింగ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఓన్లీ నడుం పట్టీ దగ్గర వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఎంతో ఫినిషింగ్తో హ్యాండ్స్ ఇన్విజిబుల్ పైపింగ్ రెడీ అయిపోయింది. అదేవిధంగా నడుం పట్టీ దగ్గర కూడా ఇన్విజిబుల్ పైపింగ్ రెడీ అయిపోయింది. ఎంతో పర్ఫెక్ట్గా బొటిక్ స్టైల్లో నీట్గా ఫినిషింగ్ చేసుకున్నాం కదా. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మాత్రమే మా వీడియోస్ నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తాయి. నెక్స్ట్ మరో కొత్త వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.